ఈరోజు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిన ఉప ముఖ్యమంత్రి గారు గాంధీనగర్లో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారనే మాట చెప్పినారు. ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నా అందరికీ కూడా అభినందనలు చెప్పినారు. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు పెద్దలు రోడ్లు భవనాల శాఖ మంత్రులు వారికి సన్మానం చేస్తారు. దాని తదుపరి ఈ యొక్క మనం చూస్తూ ఉంటుంటేనే రాజీవ్ గాంధీ గారు మళ్ళీ వచ్చినారా అనేటువంటి విధంగా మనందరికీ విషయం చెప్తున్నట్టుగా ఉండే విగ్రహాన్ని తయారు చేసినటువంటి విగ్రహ రూపకర్త రమణారెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం చేసుకోవడం జరుగుతోంది. రమణారెడ్డి గారు. విగ్రహ ప్రణాళికకర్త విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే తలంచింది మొదలు ఆనాడు ఫౌండేషన్ వేసి 3-4 నెలల కిందనే ఫౌండేషన్ వేసి వెంటనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మనం ఆవిష్కరించుకుంటున్నటువంటి దానికి ప్రధాన సంధానకర్త అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. అసలు ఈరోజు రాజీవ్ గాంధీ గారిని కానీ గాంధీ గారి కుటుంబం మీద ఎవరైనా మాట్లాడితే ఆ సన్నాసులందరికీ ఈ కుటుంబం త్యాగాలు రక్తం చిందించి దేశం ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం గురించి మాట్లాడితే వారు సన్నాసుల కంటే ఎక్కువనే అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తాను. ఎందుకంటే అటువంటి కుటుంబం ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి వారసత్వ సంపద ఉన్నటువంటి కుటుంబం అది. దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించి కూడా ఈరోజు ఢిల్లీలో ఇల్లు ఖాళీ చేస్తే బయటికి పోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి కుటుంబం మీద మాట్లాడుతున్నటువంటి ఆ అజ్ఞానులందరూ కనీసం జ్ఞానోదయం కలగాలని కోరుకుంటూ